శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 18వ భాగము. సాక్షాత్ సరస్వతీ స్వరూపురాలైన ఉభయ భారతీదేవిని న్యాయ నిర్ణేతగా అంగీకరించి ఆదిశంకరుడు మండనమిశ్రుడు ఇరువురు తమ వాదగోష్ఠిని ప్రారంభించడము, ఓడిన వారు ఇతరులకు శిష్యులుగా మారుతామని ఇద్దరూ కూడా ప్రతిజ్ఞలు చేయడము, ఒకరికి మించి ఒకరు తమ సిద్ధాంతములను ప్రతిపాదిస్తూ వాదములను కొనసాగించడము, ఆ సమయములో అక్కడ కొలువై ఉన్న పండితులందరూ కూడా వారి వాదనాపటిమకు ఎంతో ఆనందించడము, క్రమేపీ మండనమిశ్రుని వాదంలో పదును తగ్గడం, చివరకు మండనమిశ్రుడు ఓటమిని అంగీకరించడము, అతని గళమున అలంకరించబడిన మాల ఒడిలిపోవడము మనము గత భాగములో తెలుసుకున్నాము. మిగిలిన వివరములను ఇప్పుడు తెలుసుకుందాము. తన భర్త అయిన మండనమిశ్రుని వాదంలో ఓడించిన ఆదిశంకరులను ఉభయ భారతీదేవి సాక్షాత్ పరమేశ్వరావతారులుగా గుర్తించి ఈ విధముగా పలికింది. ఆర్య, ఇదివరలో ఒకనాడు నేను దూర్వాసముని పఠిస్తున్న వేదస్వరములో అపశృతి దొర్లగా ఆపుకోలేక నవ్వాను. అందుకు ఆయన నన్ను భూలోకములో జన్మించమని శపించారు. నేను శాపము పోవు మార్గము తెలుపమని ప్రార్థింపగా ఆయన పరమ శివావతారులైన మీకు వాదంలో జయము కలిగినప్పుడు నాకు శాపము తీరిపోగలదని తెలిపారు. నా శాపము తీరినది కాబట్టి ఇక నేను సత్యలోకమునకు వెడతాను. ఆ మాటలను విన్న ఆదిశంకరులు ఆమెతో, దేవి, నాది ఒక విన్నపము. నేను అద్వైత సిద్ధాంతములను వ్యాప్తి చేసేందుకు ఈ పుడమిపైకి వచ్చాను. నీవు బ్రహ్మదేవుని సహధర్మచారిణివి. బ్రహ్మ విద్యతో సహా సకల విద్యలు నీ అంశములు. నేను వచ్చిన కార్యమును పూర్తి చేయుటకు నాకు నీ సహకారము ఎంతో అవసరము. అందుచేత తమరు నేను అంగీకరించేంత వరకు సత్యలోకమునకు తిరిగి వెళ్లకుండా భూలోకములోనే ఉండవలసినదిగా ప్రార్థిస్తున్నాను. శంకరుల ప్రార్థనను శారదాస్వరూపురాలైన ఉభయ భారతీదేవి అంగీకరించింది. వాదంలో ఓటమిని అంగీకరించిన మండనమిశ్రుడు శంకరుని పాదపద్మములను స్పృశించి ఈ విధముగా పలికాడు. పుణ్యాత్మ, తమరు నాబోటి గృహస్థులను ఉద్ధరించుటకు అవతరించిన సాక్షాత్ పరమశివ స్వరూపుడు. ఇన్నాళ్ళు జీవుడు బ్రహ్మ వీరిద్దరి మధ్య భేదమును ప్రతిపాదించే ద్వైత సిద్ధాంతమును నమ్మి తత్వమసి అన్న ఉపనిషద్వాక్యంలోని అర్థమును గ్రహించలేకపోయాను. కర్మకాండను నమ్ముకుని యజ్ఞయాగాదులను ఆచరిస్తూ ఉండిపోయానే కాని బ్రహ్మ విద్యను తెలుసుకునే ప్రయత్నము చేయలేదు. నాకున్న భార్యాబిడ్డలు, సేవకులు, సంపదలను చూసి విర్రవీగుతూ బ్రతుకుతున్నాను. మీ అసలైన స్వరూపతత్వమును అర్థము చేసుకోలేక ఒక అజ్ఞాని వలె ప్రవర్తించాను. ఇప్పుడు తమ దివ్య బోధతో నా కర్తవ్యము బోధపడింది. భార్యాపుత్రులు, కర్మలను నిర్వర్తించడము, శ్రీ సంపదలు మొదలైనవన్నీ కూడా మోక్షమును పొందడానికి ప్రతిబంధకములని గ్రహించాను. కనుక ఇక వాటినన్నిటినీ కూడా విసర్జిస్తున్నాను. నాకు ఇక తమ పాదపద్మములే శరణ్యము. నన్ను అనుగ్రహించి తమ విజ్ఞానముతో కూడిన తత్వదృష్టిని నాపై ప్రసరింపచేయండి అని పలికి ఆదిశంకరులకు శరణాగతుడయ్యాడు.
ఆయనకు సన్యాసాశ్రమ దీక్షను ప్రసాదించదలచిన శంకరులు భార్య అయిన ఉభయ భారతీదేవి వైపు చూశారు. ఇక్కడ జరిగింది అసలైన మలుపు. తన వైపు చూసిన శంకరులతో ఉభయ భారతీదేవి యతివర, తమరు నా భర్తను వాదంలో జయించారు, అంగీకరిస్తున్నాను. కానీ భార్య భర్తలో అర్ధ శరీరమన్న విషయమును మహాదేవుడే అంగీకరించారు కదా. నేను నా భర్తలో సగభాగము కనుక మండనమిశ్రుని మీరు సగము మాత్రమే జయించారు, పూర్తిగా జయించలేదు. తమరు నన్ను కూడా వాదంలో ఓడించి ఆయనను మీ శిష్యునిగా స్వీకరించండి. అదే ధర్మబద్ధమైన విజయము అవుతుంది. వాదగోష్ఠిలో విజయమును సాధించదలుచుకున్న వారు స్త్రీలైనా పురుషులైనా నపుంసకులైనా కూడా వారి బాహ్య శారీరక లక్షణములను చూడక వారిని వాదంలో జయించాలి. పాండిత్య పటిమ కలిగిన వారందరూ కూడా వాదనకు అర్హులవుతారు అని పలికింది. ఆ విధముగా ఉభయ భారతీదేవి సముచితమైన న్యాయసమ్మతముగా పలికిన పలుకులను ఆలకించిన శంకరుడు సర్వ విద్యలకు అధిదేవత అయిన సరస్వతీదేవిని జయించినట్లయితే అద్వైత సిద్ధాంతమునకు మరింత పుష్టి కలుగుతుందని భావించి ఆమెతో వాదమునకు అంగీకరించారు. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం, శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. వారిద్దరి మధ్య వాదగోష్ఠి ప్రారంభమైంది. తమ తమ వాదనా పటిమలతో ఎవరికి వారు తమ సిద్ధాంతములను ప్రామాణికంగా బలపరుచుకోసాగారు. వారి వాదనల్లో ఒకరు స్త్రీ మరొకరు పురుషుడు అన్న భేదమే తెలియడము లేదు. అన్నా చెల్లెళ్ళైన పరమేశ్వరుడు సరస్వతీదేవిల మధ్య వాదగోష్ఠి జరుగుతున్నట్లుగా ఉన్నది. వారి వాదములకు అక్కడ ఉన్న మహాపండితులందరూ కూడా వారి వాదనలను వాటిలోని శబ్దార్థములను ఎంతో ఆనందముగా ఆస్వాదిస్తున్నారు. ఈ విధముగా వారిరువురు కూడా ఒకరితో ఒకరు 17 దినములు తమ వాదగోష్ఠిని కొనసాగించారు. వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మజ్ఞానము, జీవైశ్వరుల ఐక్యత, నిర్గుణ పరబ్రహ్మతత్వము, శిక్ష, వ్యాకరణము, మీమాంస, తత్వశాస్త్రములు ఇలా ఒకటేమిటి అనేక విషయములపై వారి వాగ్ధాటి కట్టలు లేకుండా ప్రవహించసాగింది. ఏ విధముగా వాదించినా కూడా తాను శంకరులను జయించలేనన్న భావన ఉభయ భారతీదేవి గ్రహించసాగింది. అయినా మరేదైనా మార్గము దొరుకుతుందని ఆలోచిస్తున్న ఆమెలో ఒక మెరుపు వంటి ఆలోచన తళుక్కున మెరిసింది. అంతే, ఆమె మనసులో అలజడి తగ్గిపోయింది. ఆ ఆలోచన ఏమిటంటే శంకరుడు బ్రహ్మచారి. ఆయన తన బాల్యములోనే సన్యాసాశ్రమమును స్వీకరించారు. ఈ విధముగా ప్రవృత్తి మార్గమైన గృహస్థాశ్రమమునకు ఆయన దూరముగా నివృత్తి మార్గములో ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ పరబ్రహ్మ భావనలతో ఆ తలపులలో మగ్నులై ఉన్నారు. అటువంటి వారికి కామశాస్త్రము లేదా మదన శాస్త్రములో ప్రవేశమే ఉండదు. అసలు ప్రవేశమే ఉండని అటువంటి శాస్త్రములో ఆయనకు ప్రావీణ్యము ఉండే అవకాశము శూన్యము. అందువలన నేను గనుక మదన శాస్త్ర సిద్ధాంతములను వాదమునకు ప్రతిపాదించినట్లయితే శంకరులను జయించవచ్చు అని తలచి అందుకు సిద్ధమై ఆదిశంకరులతో ఈ విధముగా పలికింది. మిగిలిన వివరము తరువాయి భాగములో.